ఏది యూరియా కేంద్రానికి లేదు దయ, దుమ్మెత్తి పోస్తున్న రైతులు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు సామెత చందంగా ఉంది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీరు. యూరియా సరిగ్గా కేటాయించదు, కేటాయించినది సరిగ్గా ఇవ్వదు. ఫలితంగా తెలంగాణ అంతటా తీవ్రంగా కొరత ఏర్పడింది. రైతుల బారులు తీరు మరి కేంద్ర ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్నారు. వ్యవసాయ రంగంపై మోదీ సర్కారు నిర్లక్ష్యంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు, ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత దేశంలో యూరియా కొరత ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం మోదీ ప్రభుత్వమే. ఏదైనా సమస్యను ముందుగా ఊహించి జాగ్రత్త పడడం తెలివైన పాలకులు చేసే పని. కానీ మోదీ ప్రభుత్వానికి ఆ సోయి లేకపోయింది. ప్రపంచ యుద్ధాలు, ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిస్థితులు మారిపోయాయి. దీనిని ముందుగా ఊహించి దేశీయంగా యూరియా ఉత్పత్తి డిమాండ్ కు తగ్గ స్థాయిలో చేపట్టాలి. కానీ మోదీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. పెహల్గంలో ఉగ్రదాడి అనంతరం మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాక్ చైనా సపోర్ట్ చేసింది. అనంతరం చైనా యూరియా ముడి సరుకు రాక ఆలస్యమైంది. ఆపరేషన్ సింధూర్ తో ఎక్కువ నష్టపోయింది భారత్ మాత్రమే. ఎలాంటి ఒప్పందాలు లేకుండా యుద్ధం ముగించి అటు దౌత్యపరంగా విఫలమై ఇటు సైనికులను, రైతులను కష్టపెట్టాం.